హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను కుకింగ్ అలానే బేకింగ్కి డ్రై ఇంగ్రీడియంట్స్ని అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్ వేలో ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం చేసే బేకింగ్ రెసిపీ సక్సెస్ఫుల్గా రావడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మళ్ళీ చాలామంది తెలియక ఈ పిండి మెజర్ చేసే విధానంలో తప్పు చేస్తుంటాము. దీనివల్ల మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పిండి తీసుకుంటాం ఆ రెసిపీ కోసం. దీనివల్ల కొన్ని కేక్లు అనేవి డ్రైగా వస్తుంటాయి. ఎలా మెజర్ చేసుకోవాలో చెప్పే ముందు వాటికి వాడే స్పూన్స్ అండ్ కప్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీటిలో ఫస్ట్వి డ్రై మెజరింగ్ కప్స్. వీటిని మనం పొడిపిండి, షుగర్ అలానే థిక్గా ఉండే హనీ క్రీమ్స్ని మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇవి అంత ఎక్స్పెన్సివ్ కాదండి. అలానే మనకి ఇవి ఆన్లైన్లో కొన్ని రకాల షాప్స్లో ఈజీగానే దొరుకుతాయి. వీటి వల్ల మన పని కూడా చాలా ఈజీ అవుతుంది. నేను వాడే కప్ సైజ్ వచ్చేసి 250 ml. దీంట్లో హాఫ్ కప్ వచ్చేసి 125 ml, అలానే పావు కప్ వచ్చేసి 60 ml ఉంటుంది. తర్వాతవి మెజరింగ్ స్పూన్స్. వీటితో మనం తక్కువ క్వాంటిటీలో లిక్విడ్స్ని అలానే డ్రై ఇంగ్రీడియంట్స్ని రెండు మెజర్ చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి 15 ml మెజర్ చేస్తుంది. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ 7.5 ml, 1 టీ స్పూన్ వచ్చేసి 5 ml మెజర్ చేస్తుంది. కొన్ని సెట్స్లో మనకి పావు టీ స్పూన్ అలానే 1/8 టీ స్పూన్ కూడా ఇస్తారండి. మనం ఏదైనా పెద్ద క్వాంటిటీస్లో మెజర్ చేసేటప్పుడు ఇలాంటి మెజరింగ్ జగ్స్ని వాడతామండి. స్మాల్ అమౌంట్స్లో అయితే మనం ఇందాక చూసిన కప్స్తో కానీ స్పూన్స్తో కానీ మెజర్ చేసేసుకోవచ్చు. పాలు, ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటి లిక్విడ్స్ని ఈ జగ్ మీద ఇచ్చిన లైన్స్ తోటి ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని 2 పద్ధతుల్లో మెజర్ చేసుకోవచ్చు. ఒకటి స్పూన్ అండ్ లెవెల్ మెథడ్. ఈ ప్రాసెస్లో మీరు మెజర్ చేసేటప్పుడు పిండిని ఇలా స్పూన్ తోటి అంతా కలుపుకోవాలి. దీనివల్ల పిండి లైట్గా ఫ్లఫీగా అవుతుందండి. మనం డైరెక్ట్గా పిండిని స్కూప్ చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేస్తే అది కప్లో ఫుల్గా ప్యాక్ అయిపోతుంది. మనం ఇలాగా స్పూన్తో కప్ని అంతా కూడా ఓవర్ఫిల్ చేసుకోవాలి. చేత్తో దాన్ని ప్రెస్ చేయడం కానీ లెవెల్ చేయడం కానీ చేయకూడదు. కప్ని ఫుల్గా ఇలా స్పూన్ తోటి ఫిల్ చేసుకొని ఫ్లాట్గా ఉండే నైఫ్తో కానీ లేకపోతే స్పాచులాతో కానీ పైన లెవెల్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే మనకి 1 కప్పుకు వచ్చేసి 130 నుంచి 135 గ్రాముల పిండి వస్తుందండి. మీకు రెసిపీలో ఎప్పుడైనా 1 కప్పు మైదా లేకుంటే 130 గ్రామ్స్ మైదా అని చెప్పినప్పుడు ఈ మెథడ్లో మెజర్ చేసుకోండి. 1 టీ స్పూన్ పిండి తేడాతోటి మనకి ఈ రెసిపీ పెద్దగా ఏం మారదండి. సెకండ్ మెథడ్ వచ్చేసి డిప్ అండ్ స్వీప్ మెథడ్. ఈ ప్రాసెస్లో మెజర్ చేసేటప్పుడు కూడా మనం పిండిని అంతా కూడా స్పూన్ తోటి ఒకసారి కలుపుకొని కప్తో స్కూప్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా స్ట్రైట్ ఎడ్జ్ ఉన్న దానితో లెవెల్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మీకు 140 నుంచి 145 గ్రాముల పిండి మెజర్ అవుతుందండి. మీకు ఎప్పుడైనా రెసిపీలో 140 నుంచి 150 గ్రాముల మధ్యలో మెజర్మెంట్ చెప్పినప్పుడు ఈ ప్రాసెస్లో మీరు మెజర్ చేసుకోవచ్చు. మీరు పిండిని ఇలాగ డబ్బాలలో ఉంచి చాలా రోజులు కదిలించకుండా ఉంచినట్లయితే మెజర్ చేసే ముందు ఖచ్చితంగా స్పూన్ తోటి పిండిని ఫ్లఫీగా చేసుకోవాలి. చాలా రోజులు కదిలించకుండా ఉండటం వల్ల ఆ పిండి అంతా కూడా లోపల ప్యాక్ అయిపోయి ఉంటుందండి. మనం ఇలా పిండిని స్కూప్ చేసి టైట్గా చేత్తో అదిమి లెవెల్ చేసుకుంటాం తెలియక. ఇలా అస్సలు మెజర్ చేసుకోకూడదండి. ఈ ప్రాసెస్లో మనకి తెలియకుండానే 25% ఎక్కువ పిండిని తీసుకుంటాము. దీనివల్ల మనకు బేక్ చేసిన కేక్స్ కానీ కప్ కేకులు కానీ ఏమైనా సరే చాలా డ్రైగా వస్తాయి. నార్మల్గా 1 కప్ అంటే 130 గ్రాములు ఉంటుంది. కానీ ఇలా తీసుకోవటం వల్ల మనం 170 గ్రాములు వస్తుంది. అంటే 40 గ్రాములు ఎక్కువ వాడుతున్నట్లు మనం ఆ రెసిపీ కోసం. అలానే మీరు కరెక్ట్గా మెజర్ చేస్తే సగం కప్ వచ్చేసి 65 నుంచి 70 గ్రాముల మధ్యలో ఉంటుంది. అలానే పావు కప్ వచ్చేసి 35 గ్రాములు వస్తుంది. అలానే మీరు మెజరింగ్ స్పూన్స్ వాడేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మనకి 1 టేబుల్ స్పూన్ పిండి వచ్చేసి 8 గ్రాములు ఉంటుంది. అలానే ఈ మెజరింగ్ కప్స్ లేనప్పుడు ఇంట్లో ఉండే బౌల్స్ని స్పూన్స్ని మెజరింగ్ కప్స్గా స్పూన్స్గా ఎలా మార్చుకోవచ్చో బేకింగ్ బేసిక్స్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించానండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అలానే షుగర్కి ఈ మెథడ్స్ ఏమీ ఫాలో అవ్వాల్సిన పని లేదండి. డైరెక్ట్గా స్కూప్ చేసి లెవెల్ చేసుకోవచ్చు. 1 కప్పు షుగర్ వచ్చేసి 200 గ్రాములు ఉంటుంది. అలానే సగం కప్పు వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. అలానే బ్రౌన్ షుగర్ కొంచెం మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి మనం టైట్గా ప్యాక్ చేసి మెజర్ చేసుకోవాలి. మనకి చాక్లెట్ బ్రౌనీస్ అలానే కొన్ని కేక్ రెసిపీస్లో ఈ బ్రౌన్ షుగర్ని వాడుతుంటాము. వాటిల్లో మోస్ట్లీ ఇలా ప్యాక్డ్ షుగర్ని మెజర్మెంట్గా ఇస్తారు. మనం దీన్ని కరెక్ట్గా మెజర్ చేసామో లేదో తెలియాలంటే మనం ఈ కప్పుని ఇలాగ ప్లేట్లో ఇన్వర్ట్ చేస్తే అది షేప్ అవుట్ అవ్వకుండా అలానే ఉండాలి. ఇలా ఉంటే మనం ఆ బ్రౌన్ షుగర్ని కరెక్ట్గా మెజర్ చేసినట్లు. అలానే హనీ, కండెన్స్డ్ మిల్క్ ఇవి చాలా థిక్ కన్సిస్టెన్సీ అలానే స్టిక్కీగా ఉంటాయి. ఇలాంటివి మెజర్ చేసుకునేటప్పుడు కప్కి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవటం వల్ల మనం ఈజీగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే అది కప్పులో కొంచెం మిగిలిపోయి వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది.
అలానే వెనిల్లా ఎసెన్స్, వెనిగర్ ఇలాంటివి మెజరింగ్ స్పూన్స్ తోటి మెజర్ చేసుకోవచ్చు. లిక్విడ్స్ ఇలా చిన్న అమౌంట్స్లో అయితే కప్స్తో మెజర్ చేసుకోవచ్చు. కానీ లార్జ్ క్వాంటిటీలో జ్యూసెస్ని కానీ మిల్క్ని కానీ ఏదైనా లిక్విడ్స్ని ఇలా జగ్తో మెజర్ చేసుకోవడం ఈజీ అండి. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. లిక్విడ్స్ని మెజర్ చేసుకునేటప్పుడు జగ్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంచి ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఇకపోతే మెజరింగ్ స్కేల్. ఇది మనలో చాలామంది దగ్గర ఉండదండి, కానీ దీంతో మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవచ్చు. కప్స్తో అయితే అప్రాక్సిమేట్ వెయిట్ మాత్రమే చెప్పగలం, కానీ ప్రతిసారి అంతే అమౌంట్లో మెజర్ చేస్తామన్న గ్యారంటీ ఉండదు. హోప్ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మీరు కనుక ఈ వీడియో నుంచి ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నట్లయితే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.